ఈ నెల 19వ తారీఖున ఖమ్మం జిల్లాలో పద్మావతి అనే ఒక మహిళ తన కుటుంబంతో తిరుపతి వెళ్ళారు. తిరుపతి స్వామివారిని దర్శించుకుని వచ్చారు. అయితే లడ్డు తిందామని చెప్పి లడ్డు ఓపెన్ చేసేటప్పటికి అందులో నవ్వులేసిన పొగాకు ఉంది. ప్యాకెట్ పొట్లం కట్టి అంటే లడ్డులో పెట్టారంట. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అది పెట్టారా లేకపోతే ఈవిడ అలా చెప్తుందా ఏంటి అనేది పక్కన పెడితే ఇంకా ఒక రకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఏంటంటే ఓ పక్కనేమో ఇక్కడ లడ్డూలో ఈ యొక్క యానిమల్ ఫ్యాట్ కలిపారన్న వార్తలు ఓ పక్కన చెక్కులు కొడుతున్న సమయంలో మరో పక్క నుండి ఈ అంశం బయటకు వచ్చింది. ఇది వైసీపీ వారే ప్రచారం చేస్తున్నారు ఎక్కువ. అంటే ఇక్కడెక్కడో తేడా కొడుతుంది. ఏళ్ళే ఇంకా చంద్రబాబు నాయుడిని పాపం భ్రష్టు పట్టించడానికి మనం చూసాం. గతం కూడా కాదు, కొద్ది రోజుల క్రితం ఆ యొక్క విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ పడవలను వదిలేసి అంటే ఏదో ఆ ఫ్లోలో జరిగిపోయింది అన్నట్టుగా ప్రజలు నమ్మించే, అంటే అది మాకు సంబంధమే ఉంది, అదిగో అలా జరిగిపోయింది అంటే మనం సినిమాల్లో గట్టా చూస్తాం కదా, నాటకాలు వేసే వ్యక్తుల్ని విలన్స్ వీళ్ళు ఆ ఫార్మాట్లో వెళ్తారు. ఇప్పుడు వీళ్ళ రాజకీయం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పాడేయడానికి ఇలాంటి అంశాలను ఈరోజు ముందుకు తీసుకొస్తున్నారా, లేకపోతే తిరుపతి ప్రాశస్త్యాన్ని ఈయన ప్రెస్ మీట్ ఎట్టేమో తిరుమల ప్రాశస్త్యం దెబ్బతింటున్నాడు, మళ్ళీ ఇలాంటి వీడియోలు ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ తప్పు జరిగితే అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు టీం దిగుతుంది తిరుపతి నుంచి, వాళ్ళు స్పెషల్ ఎంక్వైరీ చేయించుకుంటారు, వాళ్ళు ఏం జరిగిందని వాళ్ళు చేసుకుంటారు. ఇది మరి వీళ్ళు ప్రచారం చేయడాలంటే చంద్రబాబు నాయుడిని డ్యామేజ్ చేయడానికి లేదా ప్రభుత్వం తప్పుదోలా చూపించడానికే కదా ఇది మెయిన్. సో మీరేమంటారు అసలు? ఇప్పుడు ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళలో అధికారం కోసం ఏదైనా చేస్తారనే భయం ఈరోజు మళ్ళీ ప్రజల్లో తలెత్తుతుంది. మీరేమంటారు మరి దీని మీద? మరి ఇక్కడ ఒకటండి, కొన్ని లక్షల లడ్లు సంవత్సరం తిరిగితే కొన్ని కోట్ల లడ్లు తయారు చేసేటప్పుడు గతంలో కూడా విన్నాం, ఒక లడ్డులో మేకు వచ్చిందని లేకపోతే ఇంకోటి ఏదో వచ్చిందని జరుగుతుంది. లడ్డు క్వాంటిటీ తగ్గుతాం అన్నీ చూసాం. కానీ ఇప్పుడు ఇది వచ్చినటువంటి టైమింగ్ అనేటువంటిది అనుమానాలను రేకెత్తిస్తుంది. ఒకటి, తిరుమలలో జరుగుతున్నటువంటి అనాచారాల గురించి దేశం అంతా అట్టుడుగుతున్నటువంటి సమయంలో సో ఆ వచ్చినటువంటి నెయ్యి తెలుగుదేశం టైంలో వచ్చిందా లేకపోతే వైఎస్ఆర్సీపీ టైంలో వచ్చిందా అనేటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే పొగాకు, నవిలేసినటువంటి పొగాకు ఒక ప్యాకెట్లో పెట్టి రావటం అంటే కావాలని ఎవరో ప్లాంట్ చేశారు దాన్ని ఖచ్చితంగా దాంట్లో అనేటువంటిది క్లియర్ అవుతాం. అవును, క్లియర్ కట్. అది క్లియర్ కట్ అంటే ఎవరో ఇంటెన్షనల్గా కావాలని చేసిందని అర్థం అవుతుంది. అదేదో రాయి వచ్చింది అనుకోండి, ఒక చిన్న పలుకు రాయో ఇంకోటో వచ్చిందంటే ఏదో ఎక్కడో జరిగింది, ప్రాసెస్లో ఎక్కడో తప్పు జరిగింది అనుకోవచ్చు. దాన్ని ఒక ప్యాకెట్లో పెట్టారు అంటే ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ని బదనాం చేయటానికే. ఇప్పుడు సహజంగానే వైఎస్ఆర్ పట్ల లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వీరభక్తులైనటువంటి జనాలు కొంతమంది ఉన్నారు. అది కింద స్థాయి అటెండర్ స్థాయి దగ్గర నుంచి పైన ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల దాకా సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు అది మాత్రం సాధించగలిగారు. వాళ్ళని సామధాన భేద దండోపాయాలు అంటారు చూసారా, ఈ అన్ని రకాలు ప్రయోగించి దేనికి లొంగేవాడిని దాని ద్వారా లొంగ తీసుకున్నారు. సో ఆ పాత వాసనలు పోనటువంటి వాళ్ళు ప్రభు భక్తిని చాటుకోవటానికి, ఎందుకంటే వాళ్ళ ప్రభువు కష్టం వచ్చింది. వాళ్ళ హిందూ సమాజం అంతా కూడా ఆ పార్టీకి దూరం. వీళ్ళకి సౌత్లో ఉండి ఇక్కడ ఛానల్స్ చూస్తూ వాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ నార్త్ ఇండియా అట్టుడికిపోతుంది. జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు మేము వైఎస్ఆర్సీపీ అంటే వెనక్కి కూడా తిరిగిరారు వాళ్ళు. ఆ పరిస్థితి ఉంది నార్త్ ఇండియా. మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కాబట్టి ఇంకా అతను హ్యాపీగా ఉన్నాడు. ఇది ఎక్కువ పాపభీతి ఎక్కువ కాబట్టి సౌత్లో కాబట్టి ఆయన బతికిపోయాడు. అప్పటికే ఆయన ఇంటి మీద దాడి చేసి సింధూరం పూసింది అదంతా చూసాం మనం. సో దీన్ని కౌంటర్ చేసుకోవడానికి ఏంటంటే, సహజంగా మీ మీద ఒక నింద వచ్చిందనుకోండి, దానికి ఏం చేస్తారంటే తనను తాను కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైనా విఘ్నత కలిగినటువంటి వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి ఏంటంటే తన మీద పడ్డ బురదని కడుక్కోవటం వదిలేసి సరి కదా, అంతకంటే ఎక్కువ బురద తీసుకెళ్ళి ఎదుటోళ్ళకి రాద్దాం అనేటువంటి మనస్తత్వం అయింది. ఇవి గతంలో నుంచి మనం చూస్తున్నాం. ఈయనకే కాదు, చనిపోయిన ఆయన గురించి మాట్లాడుకోవటం విఘ్నత కాదు, కానీ వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన రెఫరెన్స్ కూడా ఇవ్వాలి కదా. అధికారం కోసం వీళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు అనే దానికి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి పలు ఉదాహరణలు ఉన్నాయి. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద చెప్పులు వేయించడం, అధికారం కోసం పాత బస్తీలు అల్లర్లు రేకెత్తించి కొంతమంది ప్రాణాలు పోగొట్టడం. కొంతమంది కదండి, నాకు తెలిసి వందల్లోనే ఉన్నాయి, 100 మంది. అలాగా 1 by 1 తీసుకుంటూ వస్తే అనేక ఉదాహరణలు. జగన్మోహన్ రెడ్డి గారి జమానా వచ్చిన తర్వాత అన్ని అబద్ధాలే కదా. అక్కడ ఉన్నటువంటి రమణ దీక్షితులు అనేటువంటి వ్యక్తిని ఆకట్టుకొని పింక్ డైమండ్ ఎక్కడో ఫారిన్ తరలించి వేలం వేశారన్న. వీళ్ళు వచ్చి 5 సంవత్సరాలు అయింది, ఏం బీకే ఏం లేదు. తర్వాత ఆ పోర్ట్లో ఏదో రిపేర్స్ జరుగుతూ ఉంటే అక్కడ బంగారాలు బయటపడ్డాయి,
నెలలో దాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు బెడ్రూమ్లో దాచిపెట్టుకున్నారు. విజయసాయి రెడ్డి ఇప్పుడు కనుక మీరు వెళ్ళి ఇంటి మీద దాడి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో దొరుకుతుంది. ఎంత యాగి చేశారు. తర్వాత డిఎస్పీల ప్రమోషన్లో ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని చెప్పేసి అని నానా యాగి చేశారు. అక్కడ జరిగింది 4 అయితే 40 అని చెప్పారు. ఇలాగా ఫేక్ ప్రచారాల మీదే వాళ్ళ పార్టీ దాని యొక్క పునాదులన్నీ నిలబడ్డాయి. బాబాయ్ని చంపేసి కూడా బాబాయ్ని చంపేసి నారాసుర రక్త చరిత్రని ఇంత బారు కత్తి పెట్టి నిస్సిగ్గుగా వాళ్ళ పేపర్లో ఫ్రంట్ పేజీ ఇవాళకి కూడా నాకు జ్ఞాపకం ఉంది ఆ విజువల్. నిన్నగాక మొన్న వచ్చి విజయవాడ వరదలు వస్తే ఎప్పుడో ఎక్కడో బంగ్లాదేశ్లో వచ్చినటువంటి వరదల ఫోటోలు తీసుకొచ్చి ఇలా కొట్టుకుపోతున్నారు ప్రజలని చెప్పడం, అబద్ధాలు ప్రచారం చేయడం. దేవుడి దయ వల్ల సోషల్ మీడియా ఇలా ఇవాళ యాక్టివ్గా ఉంది కాబట్టి మీరు ఆ ఇంటర్నెట్లో కొడితే ఏది ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలుస్తుంది కాబట్టి ప్రజలు బతికిపోతున్నారు. కానీ లేకపోతే ఇలాంటి కోడికత్తి కేసు చూసాం, ఇంకేముంది అసలు హత్యాయత్నం అన్నారు. ఇలాగ చేసుకుంటూ పోతే ఇలా ప్లాన్ చేసి ఇలాంటి కుట్రలు చేసేటువంటి లక్షణం ఎవరికి ఉంది అంటే ఖచ్చితంగా అది ఆ పార్టీకి అనేటువంటిది వేళ్ళన్నీ అట్టే చూపిస్తుంది. అలాగే రెండో పక్కన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి తీసుకుంటే ఏదన్నా అక్కడ సమస్య వస్తుంది, దీని మూలాన చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి వాసన ఆయనకి తగిలినా కూడా దానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటాడు ఈయన. దాని జోలికి కూడా వెళ్ళరు. దానికి 2 ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కోర్టు అభిశంసించినటువంటి నిర్ణయం నాకు గుర్తుండి 1-6 ఉన్నాయి తప్పితే పెద్దగా లేవు. అంటే చట్టాన్ని గౌరవించి చట్టబద్ధంగానే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు పద్ధతిగా అంటానికి ఇది ఒక ఉదాహరణ. అదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకోండి, కొన్ని 100 సార్లు అభిశంసించింది. అసలు రూల్ ఆఫ్ లా ఉందా లేదా స్టేట్ అనేటువంటి దాంట్లో కూడా అంత పెద్ద కామెంట్ కూడా చేసింది హైకోర్టు. ఎన్నిసార్లు ఐపీఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ని పిలిపించి చీఫ్ సెక్రటరీని డీజీపీని ఆల్మోస్ట్ గోడ కుర్చీ వేయించడం ఒకటే తక్కువ. ఆదేశాలు ఇచ్చింది, ఇంక ఇచ్చిన తర్వాత ఏడుతారులే అని నుంచి సాయం దాకా కూర్చోబెట్టి పుస్తకాలు ఇచ్చి సెక్షన్లు చదివించండి. ఎంత అవమానం అండి. అవును, అది కొన్ని ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ సర్వీస్ చేయమని ఇలా చాలా వచ్చినాయండి. అవును. సో అక్కడ జరిగింది. ఇంత జరగడానికి కారణం ఏంటి అంటే చట్టం ఇది ఒప్పుకోదని తెలిసినా కూడా మీరు చేసేసారు ఆ పనులు. కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకున్నప్పుడు ఎక్కడ జరగడానికి అవకాశం ఉందంటే పూర్తి వివరాలు మనకి ఇంకా రాలేదు ఆ సంఘటన మీద. ఇవాళ కాకపోతే 2 రోజుల కన్నా వస్తుంది. వచ్చిన తర్వాత తేటతెల్లం అవుతుంది. కానీ ఇవాళ ఉన్నటువంటి ఆ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ మనం కనుక తీసుకుంటే పాసిబిలిటీ మాత్రం వీళ్ళే ఇందాక నేను అన్నట్టుగా బురద మా మీదే కాదు వీళ్ళ మీద కూడా బురద ఉంది అని చెప్పేసి పూయటానికి సిద్ధం అవుతారు. ఈ సందర్భంగా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ప్రజలు క్లియర్గా అర్థం అవ్వాలంటే, గతంలో నా స్నేహితుడు ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, పేరు అనవసరం. సో 2019 ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఏం చెప్పారంటే చాలా తెలివిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవినీతి ఎవరు చేయట్లేదండి, మేము చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బాబు గారికి కూడా పూయాలి బురద. ఈక్వలైజ్ చేస్తామంటారండి, చిన్న గీత పక్కన పెద్ద గీత. సో ఇద్దరం ఒకటే తీసుకురాడు. దానికి ఆయన చక్కటి ఉదాహరణ నాకు ఇప్పటికీ చాలా చోట్ల చెప్పాను నేను. నాగార్జున గారు జంతువులు నీళ్లు తాగటం 3 రకాలు ఉంటాయండి. జింక నీళ్లు తాగుతుంది, వెళ్ళి చక్కగా ముట్టబెట్టి అసలు తాగినట్టు కూడా తెలియదు, తాగేస్తుంది. తర్వాత ఆవు నీళ్లు తాగే పద్ధతి ఒకటి ఉంటుంది. 2 కాళ్ళు ముందు పెట్టేసి తనకు కావాల్సిన వరకు నీళ్లు తాగి వెళ్ళిపోతుంది. కొంత చలనం ఉంటుంది కానీ పెద్దగా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. 3వది దున్నపోతు నీళ్లు తాగే పద్ధతి ఒకటి ఉంటుందండి. అది ముందు నీళ్లు తాగదు, ఎగిరి దాంట్లో దూకి మొత్తం అంతా బురద చేసేసి ఇంకోళ్ళు నీళ్లు తాగడానికి కూడా పనికి రాకుండా చేసి రోడ్డు మీద వెళ్తా తోకతో ఆ బురదను అందరికీ కొట్టుకుంటూ పోద్దండి. 3 నీళ్లు తాగటమే. బెల్లం పట్టుకున్నాం, కొంత చేతికైంది, కింద పారేస్తే పోద్ది కాబట్టి నాగటం అనేటువంటిది ఒక పద్ధతి. లేదు బెల్లం గడ్డను మొత్తాన్ని తింటాను ఒకటి. ఇది 2 ఒకటే అవుతుందా? అవుతుగా. కాబట్టి మొదటి రకం చంద్రబాబు నాయుడు గారు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిలో ఎంతో అంత ఉందన్న అది మొదటి రకం. జగన్మోహన్ రెడ్డి గారు 3వ రకం దున్నపోతు టైపు అని చెప్తే నిజమే కదా అనిపించింది. సో తన బురదని కడుక్కోవడం అనేటువంటి దాని మీద వాళ్ళకి ఎప్పుడు కూడా ఆసక్తి ఉండదు. ఇంతకంటే ఎక్కువ బురద తీసి పక్కన వాళ్ళ మీద చేస్తే మనం వాళ్ళు సమానం అయిపోతాం, ఇది వాళ్ళ మనస్తత్వం. సో అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటిది కూడా జరగటానికి అవకాశం ఉందేమోనని అనుమానాలు వాళ్ళ మీదే వస్తున్నటువంటి కారణం ఏంటంటే 100% వాళ్ళే చేసి ఉంటారండి, ఎవరికి అవసరం అనుమానమే ఉంటుంది ఖచ్చితంగా.